అమెరికాలో ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే వీటిల్లో వీసాలు, గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్ రంగంపై దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. వివిధ రంగాల్లోని కార్పొరేట్ లీడర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వర్క్ పర్మిట్లు ముగియడం, వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తోంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల సక్రమ మార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు ప్రాసెసింగ్లో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాక్లాగ్లో 1.13 కోట్ల దరఖాస్తులున్నాయి. ఈ స్థాయిలో పెండింగ్లో ఉండటం ఓ రికార్డు. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి. ఇటీవలి USCIS ప్రచురించిన డేటా షీట్లో ఈ వివరాలున్నాయి. ఇక రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 3.3 మిలియన్లు చేయగా ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఇక గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు వాడే ఫారం I-90 సగటు వెయిటింగ్ టైం 0 నుంచి 8 నెలలకు చేరింది. ఫారం I-765లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.